నల్గొండ జిల్లా కేంద్రంలో వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సింధూరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన మారథాన్ వాక్ చేపట్టారు. ఎన్జీ కాలేజీ దగ్గర ర్యాలీని ప్రారంభించారు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి. అక్కడి నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, వాకర్స్, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ వ్యాధులను ముందుగానే గుర్తించటం, ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించటంతో నివారించవచ్చన్నారు డాక్టర్లు. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే ఎందుకు చేస్తామంటే, ఈ కిడ్నీలు శరీరానికి ఏం పని చేస్తాయి, కిడ్నీలు పని చేయకపోతే వచ్చేటటువంటి నష్టం ఏమిటి, కిడ్నీలు పని చేయకపోతే వచ్చేటటువంటి లక్షణాలు ఏంటి, ఒకవేళ వ్యాధి వస్తే ఆ వ్యాధి ఉధృతిని తట్టుకోవటం ఎలా, దాని ఇంపాక్ట్ని తగ్గించుకోవటం కోసం ఏం చేయాలి అన్నదానికోసం ఈ వరల్డ్ కిడ్నీ డే అన్నటువంటిది థీమ్ మెయిన్ స్టార్ట్ చేశారు. దీని థీమ్ ఏంటంటే, ఈ సంవత్సరం పెట్టిన థీమ్ కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, కేరింగ్ ఫర్ ద పీపుల్ అండ్ ప్రొటెక్టింగ్ ద ప్లానెట్. అంటే ఏంటంటే, కిడ్నీ కాపాడుకుంటే దానివల్ల పేషెంట్స్ని, జనాల్ని కాపాడటం మొదలుపెట్టినప్పుడు ఈ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారనే థీమ్తో దీన్ని స్టార్ట్ చేశారు. కిడ్నీలు శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని సుమారు 150 నుంచి 180 లీటర్ల వరకు ఉన్నటువంటి చెడు పదార్థాలని బయటికి విసర్జిస్తుంది, యూరిన్ రూపంలో బయటికి పంపిస్తుంది. కిడ్నీలు దీంతో పాటు రక్తాన్ని తయారు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ డిని ప్రొడక్షన్ కోసం ఉపయోగపడి ఎముకల పట్టుత్వానికి ఉపయోగపడుతుంది. తర్వాత కిడ్నీలు ఏం చేస్తాయంటే, శరీరంలో ఉన్నటువంటి ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అని అంటారు, లవణాలు, తర్వాత ఈ శరీరంలో ఉన్నటువంటి వాటర్, వీటన్నింటినీ కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు కిడ్నీలు చేస్తాయి. ఒకవేళ కిడ్నీలు పనితీరు సరిగా లేకపోతే ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి, మొత్తం శరీరం అంతా కూడా డీలా పడేటటువంటి అవకాశం ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలి, లక్షణాలు ఏంటి? కిడ్నీ ఖరాబ్ అయితే అసలు ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండవు, అదే చాలా డేంజర్ అయినటువంటి సిచ్యువేషన్. మొత్తం ఖరాబ్ అయిపోయి చివరి దశకు వచ్చిన తర్వాత కానీ కిడ్నీల గురించి తెలుస్తుంది. చాలామంది అనుకున్నట్టు క్రియాటినిన్ చేయించుకుంటే కిడ్నీ వ్యాధిని తెలుసుకోవచ్చు అని అనుకుంటారు. క్రియాటినిన్ తెలిసేసరికి చాలా వరకు డ్యామేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఎర్లీగా తెలుసుకోవటం ఎలా? ఎర్లీగా తెలుసుకోవాలంటే యూరిన్లో P/C రేషియో అని చెప్పని ఉంటుంది, అది చేసుకుంటే కిడ్నీలకి ఎఫెక్ట్ అవుతున్నాయా అన్నది ఎర్లీగా తెలుసుకోవచ్చు. పర్టికులర్గా ఎవరికైతే బీపీ, షుగరు, పెయిన్ కిల్లర్స్, జిమ్లో ప్రోటీన్స్, క్రియాటినిన్ ఇవన్నీ వాడతారో వాళ్ళు ఎక్కువ రిస్క్లో ఉంటారు. ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు కూడా. సో వీళ్ళందరూ టెస్ట్ చేయించుకొని ముందుగా చేసుకుంటే డయాలసిస్ అనేటువంటి దానికి వెళ్ళకుండా